హలో ఫ్రెండ్స్, అందరూ ఇలా ఉన్నారండి. వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలని బాగా గుర్తుపెట్టుకోండి. మనసు బాగా లేనప్పుడు ఆలోచనలు చెయ్యకూడదు. ఇక శరీరం బాగా లేనప్పుడు పనుల గురించి ఆలోచించకూడదు. ఎందుకు అంటే ఆ సమయంలో అవి గోరంతవి కూడా కొండంతగా కనపడి మనల్ని మరింత బాధపడతాయి, భయపడతాయి కూడా. నిజమే కదండి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. వ్యక్తిత్వం అంటే ఏమీ లేనప్పుడు, ఎవరూ లేనప్పుడు ఎలా ఉన్నావో, అన్నీ ఉన్నప్పుడు, అందరూ ఉన్నప్పుడు కూడా అలానే ఉండడం. ఇక గెలుపు అంటే అందరినీ తొక్కి పెట్టి పైకి రావడం కాదు, అందరి మనసుల్ని పొంది అందరి మనసుల్ని గెలుచుకోవడం. మరి బంధం అంటే కలిసున్నప్పుడు కలిసి ఉండడం కాదు, కష్టాలు ఉన్నప్పుడు కూడా తోడు ఉండడం. మరి స్నేహం అంటే చట్టాపట్టాలేసుకుని తిరగడం కాదు, చికాకులు వచ్చినప్పుడు కూడా నేనున్నానని భరోసా ఇవ్వడం. మరి ప్రేమంటే అందాన్ని ఆకర్షించడం కాదు, లోనున్న మనసు లోతుల్ని కూడా ఇష్టపడడం. గుర్తుపెట్టుకోండి. ఇక ఒక్క విషయం, అడవిడులు తిరిగిన రాముడు చెడిపోలేదు, ఇక అంతఃపురంలో పెరిగిన రావణుడు బాగుపడలేదు. అలాగే వ్యక్తిత్వం అనేది ఆస్తిలోనూ అంతస్తుల్లోనూ తెలియదు, ఆలోచనలలో ఆచరణలో మాత్రమే ఉంటుంది. నువ్వు పక్కనున్నప్పుడు ఇచ్చే విలువ కంటే నువ్వు లేనప్పుడు నీకు ఇచ్చే విలువ అవతల వాళ్ళ మనసులో నీ స్థానం ఏంటో తెలిసిపోతుంది. నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండడం, అలాగే తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండడం, పొగిడినప్పుడు గర్వంతో విర్రవీగకుండా ఉండడం నేర్చుకోవాలి. అర్థమైంది కదండి. నువ్వు నేర్చుకున్న ప్రతిదీ నిన్ను ఒక్కొక్క మెట్టు పైకి చేరుస్తాయే తప్ప ఎప్పటికీ కూడా కింద పడిపోయేలా చెయ్యవు. నిజమే కదండి. సమయం, ఆరోగ్యం, బంధం, వీటిపై ఏ ధర కూడా రాసి ఉండదు. కానీ అవి కోల్పోయినప్పుడు వాటి విలువ ఏంటో తెలుస్తుంది. అందుకే సమయాన్ని వినియోగించుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, బంధాన్ని నిలబెట్టుకోవాలి. జీవితంలో కొన్ని జ్ఞాపకాలని మర్చిపోతే కానీ బ్రతకలేము, కొన్ని గాయాల్ని గుర్తుంచుకుంటే కానీ ఎదగలేము. బాగుండడం అంటే బాధలు లేకుండా ఉండడం కాదు, మనకి ఎన్ని బాధలు ఉన్నా అవి చెప్పుకోవడానికి ఇక మనకంటూ ఒక తోడు ఉండడం. నిజమే కదండి. ఈ రోజుల్లో నటించేవారు నలుగురితో బాగానే ఉంటున్నారు, కానీ యథార్థంగా మాట్లాడేవారు ఒంటరిగా ఉంటున్నారు. అందుకే అన్నారు యథార్థవాదిలోక విరోధి అని. నిజమే కదండి. మనం ఎంత మార్చాలి అనేది ప్రయత్నించినా కూడా కొందరి ప్రవర్తన మార్చలేము. అటువంటి వారితో ఎలా ఉండాలో మనం నేర్చుకోవాలి, లేదా వారిని అక్కడితో వదిలేయాలి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, పలకరింపులు పెద్దలకు ఆరోగ్యాన్నిచ్చే మందులా పనిచేస్తాయి. ఇది చాలా చిన్న విషయంగానే అనిపించవచ్చు, కానీ ఒక్క చిన్న మాట పలకరింపుపై పెగలవచ్చు. కానీ ఎన్ని డబ్బులు పోసినా దొరకని అమూల్య సంపద పలకరింపు. ఇక ఒక్క ప్రాణాన్ని నిలబెట్టొచ్చు, ఒక బాధని తొలగించవచ్చు, ఒక ఆలోచనని రెట్టింపవచ్చు, ఒక ఆశని సిదిరింపు చేయవచ్చు. అలాగే మనసు గాయాలను ఘాట్లను మాన్పించవచ్చు. పలకరింపుకు అంత శక్తి ఉంటుంది. అలాగే ఒక్క విషయం, పని చేస్తున్నందరినీ స్నేహితులుగా భావించకు. ఎందుకు అంటే అది స్నేహితులు ఎంపిక మీద కూడా నీ విజయం ఆధారపడి ఉంటుంది. కర్ణుడా అన్ని విషయాల్లో కూడా అర్జునుడితో సమానమే, కానీ చెడ్డవాడైన దుర్యోధనుడితో స్నేహం చేసి ఓటమి పాలయ్యాడు. మంచివాడైన శ్రీకృష్ణుడితో స్నేహం చేసి ఇక అర్జునుడు విజయాన్ని సాధించాడు. అదే స్నేహం యొక్క గొప్పతనం. ఇక ఎలాంటి కల్మషం లేకుండా బ్రతకడానికి ఇది మన తాతల నాటి యుగం కాదు. ప్రస్తుతం ఈ ప్రపంచం నకిలీ మనుషులు తిరుగుతున్న కలియుగం. నిజమే కదండి. ఎదుటివారి యాక్షన్ని బట్టి మన రియాక్షన్ ఉండాలి, లేదు అంటే మనం బ్రతకడం చాలా కష్టం. ఇక కష్టం దేవుడిచ్చినవడం, సుఖం మనిషి కోరుకునే పాపం. ఎందుకు అంటే కష్టం తర్వాత వచ్చే సుఖం విలువ చాలా గొప్పది.
ఇక సుఖపడిన తర్వాత వచ్చే కష్టం భరించలేనిది. నిజమే కదండి. ఇక ఒకరిని దూషించే ముందు, మరొకరిని నిందించే ముందు, ఇంకొకరిని తప్పు పట్టే ముందు ఆ మనిషి స్థానంలో నిన్ను నువ్వు ఊహించుకో. అప్పుడే మంచి నిర్ణయం తీసుకో. ఇక మనం 4 విషయాల్లో మనుషులకి దూరంగా ఉండాలి. నీకు అబద్ధం చెప్పే వాళ్ళకి, నీకు మర్యాద ఇవ్వని వాళ్ళకి, నిన్ను కించపరిచే వాళ్ళకి, ఇక నిన్ను పట్టించుకొని వాళ్ళకి. అర్థమైంది కదండి. బంగారు జింక భూమిపై లేదని రాముడి అంతటి వాడికే తెలియదా? ఇక చేటుకాలం వచ్చినప్పుడు ఎంత గొప్పవాడికైనా కూడా మతి భ్రమిస్తుంది, చెడు బుద్ధులు కలుగుతాయి. అలాగే కర్మఫలితం ఎలా ఉంటుంది అంటే, నువ్వు ఎదుటి వారి కళ్ళల్లో కన్నీటి చుక్కలను సృష్టిస్తే కర్మ నీ కళ్ళల్లో కన్నీటి వరదలను పారుస్తుంది. గుర్తుంచుకోండి, జీవితంలో ఎంత ముందుకు వెళ్ళినా కొన్ని విషయాలు మాత్రం అంతుచిక్కవు. మన మంచి కోరేవారు ఎవరో, మనల్ని ముంచేవారు ఎవరో, మన వెన్నంటే ఉండేవారు ఎవరో, మన వెన్నుపోటు పొడిచేవారు ఎవరో అని. ఇక మన కోసం ఆరాటపడేవారు ఎవరో, మనల్ని అవసరానికి వాడుకున్నవారు ఎవరో అని ఎవ్వరికీ తెలియదు. ఇక చాలామంది తమ తల్లిదండ్రులను ప్రశ్నిస్తూ ఉంటారు, మా కోసం మీరు ఏం చేశారు చేస్తారు అని. అమ్మ నాన్న మనల్ని ఒక 20 సంవత్సరాలు పెంచుతూ ఉంటారు. ఇక మనం కూడా వాళ్ళని ఒక 20 సంవత్సరాలు పోషిస్తే అప్పుడు తెలుస్తుంది వాళ్ళు మన కోసం ఏం చేస్తారో, ఏం కోల్పోయారో అని. అర్థమైంది కదండి. మనల్ని అర్థం చేసుకునే వారికి మన రూపంతో అవసరం లేదు, మన మనసుతోనే పని. మనల్ని బాధ పెట్టేవారికి మన మనసుతో అవసరం లేదు, వారికి వారి అవసరంతోనే మన పని. మన చెలివి కోరేవారికి మన స్తోమతతో ఏమాత్రం అవసరం లేదు, మన వ్యక్తిత్వంతోనే పని. మనల్ని దూరం పెట్టేవారికి వీరికి ఏమాత్రం ఫీలింగ్స్తో అవసరం లేదు, వారి స్వార్థంతోనే పని. ఇక ఎంత ఓపికతో ఉంటామో అంత అగ్రస్థానం, ఎంత దూరంగా ఉంటామో అంత గౌరవం. అలాగే ఎంత తక్కువగా ప్రేమ చూపిస్తే అంత మనశ్శాంతి, ఎంత తక్కువ ఆశపడతామో అంత ప్రశాంతత, ఎంత తక్కువగా మాట్లాడుతామో అంత విలువ. ఇదే జీవితం యొక్క రహస్యం. అర్థమైంది కదండి. నాకు ఏమీ తెలియదు అనుకునేవాడు ఏమవుతాడు? అమాయకుడు. నాకు అన్నీ తెలుసు అనుకునేవాడు మూర్ఖుడు. నేను తెలుసుకోవాల్సినవి ఇంకా చాలా చాలా ఉన్నాయి అనుకునేవాడు ఇక వాడు నిత్య విద్యార్థి. తెలుసుకున్న వాడితో సత్య అసత్యాలు గ్రహించేవాడు మేధావి అవుతాడు. ఇక 7 తరాల కోసం ఎంత అర్చిస్తే మాత్రం ఏం లాభం? 2వ తరానికి నువ్వు కట్టిన ఇంట్లో కొంచెం కూడా చోటు లేకపోతే, నీ ఫోటో పెట్టే ఆసక్తి లేకపోతే, 3వ తరానికి నీ పేరే గుర్తు పెట్టుకునే జ్ఞాపక శక్తి లేనప్పుడు, ఇక సంపాదన మానేయడం కాదు, మితిమీరి సంపాదించడం మానేయడం ఉత్తమం. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఏంటంటే కొంతమందిని ఎంత దూరం పెడితే అంత మంచిది. లేకపోతే మంచితనాన్ని కూడా చేతకానితనంలా చూస్తారు. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి, లేకపోతే పేనుకి పెత్తనం ఇచ్చినట్టే. మనవారు అంటే ముంచుకుపోతారు. ఇక అలాగే అందుకే ఎవరితోనైనా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అర్థమైంది కదండి. అలాగే నీతి నిజాయితీతో బ్రతికే బ్రతుకులో రాజసం ఉంటుంది. ఎందుకు అంటే ఎవరికి వంగి వంగి దండాలు పెట్టాల్సిన అవసరం లేదు, మరీ ముఖ్యంగా ఎవరికి భజన చేయాల్సిన అవసరం లేదు. అదొక రాజసం అంతే. అలా బ్రతకాలంటే చాలా దమ్ము ధైర్యం ఉండాలి. గుర్తుంచుకోండి, నువ్వు ఎవరినైతే ఎగతాళి చేస్తావో, ఎవరినైతే చులకనగా చూస్తావో, ఎవరినైతే విలువ లేకుండా మాట్లాడతావో వారితోనే అవసరం వచ్చేలా చేస్తాడా భగవంతుడు. అందుకే ఎవరిని కూడా తక్కువగా అంచనా వేయకు. జీవితంలో ఎవరిని కూడా తక్కువగా చూడకు. ఇక ఎందుకు అంటే 5 రూపాయల పెన్ను కూడా 5 కోట్ల చెక్కు రాస్తుంది. ఎవరు విలువ వారిదే. అలాగే ఒక స్త్రీలో ఎంతటి ఆకర్షణ ఉందంటే ఎంతటి మగాడినైనా తన అందంతో, తన అభినయంతో తన చుట్టూ ఒక కుక్క పిల్లలా తిప్పుకోగలదు.
అలాగే ఒక మగాడు ఎప్పుడైతే స్త్రీని మోహిస్తాడో అప్పటి నుంచి ఆమె అందానికి, మాటలకి, చూపులకి అతను చెల్లించి అలాగే ఈ విధంగా చలించిపోతాడు. గుర్తుపెట్టుకోండి. అలాగే అతను మంత్రముగ్ధుడైపోతాడు కూడా. ప్రతి క్షణం ఆమె కోసం పరితపిస్తూ అతని జీవితాన్నే ఆమె కాళ్ళ దగ్గర పెట్టేస్తాడు. ఆమె మెప్పు కోసం, ఆమె ఆనందం కోసం, ఆమె తనువు కోసం ఇక ఎంత నీచానికైనా వెనకాడడు. ఆమె కోసం తన సమయాన్ని, డబ్బుని వృధా చేస్తాడు. కన్న వారినైనా సరే వారిని గాలికి వదిలి ఆమెనే తన సర్వస్వంగా భావిస్తారు. ఇక ఆమె మోహంలో అతను చావడానికి అయినా, ఇతరులని చంపడానికైనా దిగజారిపోతాడు. నిజమే కదండి. అలాగే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఏది ఏ విధంగా ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టడం నేర్చుకోవాలి. అప్పుడే జీవితంలో మనం ఎదగగలం. గుర్తుపెట్టుకోండి. సో చూసారు కదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్యానికి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారు అన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.